కొరకు ఆదికాండం 26వ అధ్యాయం 12, 13, 14 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలుగా ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఓకే, ఈ మాటలు చూడండి. ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందాడంట. 100 అంతలుగా ఫలం పొందడం అంటే అది నిజమైన ఆశీర్వాదం. స్తోత్రం. ఎన్నంతలు? 100 అంతల ఫలం పొందటం అంటే నిజమైన ఆశీర్వాదం అది. ఇప్పుడు పని ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటే పని చేసిన వారు ఎవ్వరికీ సంతోషం ఉండదు. పనికి తగిన ప్రతిఫలాన్ని పొందినప్పుడు వారు సంతోషించగలుగుతారు. ప్రయాస ఎక్కువ, ప్రతిఫలం తక్కువ అయితే అందరికీ బాధగానే ఉంటుంది. కానీ ఇస్సాకు ఆశీర్వదించబడిన ఒక వ్యక్తిగా మనం ఎలా చెప్పగలం అనంటే, విత్తనం వేసి 100 అంతల ఫలం పొందాడంట. స్తోత్రం. హల్లెలూయా. చదువుతున్న వాళ్ళైనా, పని చేస్తున్న వాళ్ళైనా, వ్యవసాయం చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా, వారి పనికి, వారి ప్రయాసకు తగిన ఫలితాన్ని పొందడానికి తప్పకుండా దేవుడు వారిని దీవించితే వారు 100 అంతలుగా ఫలం పొందుతారని ఈ సందర్భంగా ఈ వాక్యాన్ని బట్టి నేను మీతో ఈ మాటలు తెలియచేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ మధ్యన ఒక ఇంటి దగ్గర ప్రార్థన అయిన వెంటనే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ఆయన నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. ఏం ప్రార్థన చేయాలి అని అంటే, ఈరోజు నేను 2000 రూపాయలు తీసుకుని వచ్చాను, కానీ అవి ఏమైపోయినాయో తెలియట్లేదు, నా చేతిలో డబ్బులు నిలబడట్లేదు అని అతని యొక్క వేదన, అతని యొక్క బాధ చెబుతూ ఉన్నప్పుడు, ప్రభువు ఆశీర్వదిస్తే ఏ వ్యక్తి అయినా తన ప్రయాసకు తగిన ఫలితాన్ని పొందుతారు. తాను పొందిన ఫలితాన్ని తాను అనుభవించగలుగుతారు. స్తోత్రం. 128వ కీర్తన చెప్తుంది, నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు అని చెప్తుంది. స్తోత్రం. చెప్తారా మంచిగా? నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇస్సాకు ఆ దేశంలో విత్తనం వేసి 100 అంతల ఫలం పొందాడంట. ఈ మాటలు వింటూ ఉండగా మీరు కూడా ఆశతో అడగాలి, ప్రభువా నా పనిలో, నా ప్రయాసలో, నా ప్రయత్నంలో నేను 100 అంతల ఫలం పొందాలి, అలాగూ మీరు నన్ను ఆశీర్వదించండి మీరు ప్రభువుని అడగాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు 100 అంతల ఫలం పొందాడో మనం ఒకసారి ఆలోచన చేయటానికి ఈ 26వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివి చూద్దాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాకుండా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. వినండి, అబ్రహాము రోజుల్లో ఒక కరువు వచ్చిందట. ఆ కరువు కాకుండా మరి ఒక కరువు, అబ్రహాము రోజుల్లో వచ్చిన కరువు అబ్రహాము రోజుల్లో వచ్చింది. అయితే ఇస్సాకు రోజుల్లో ఇంకొక కరువు వచ్చిందని వచనం మనకు చెప్తోంది. అబ్రహాము రోజుల్లో కరువు నుంచి అబ్రహాం ఎలా తప్పించబడ్డాడో మనం ఆలోచించక ముందు, ఇస్సాకు ఆ కరువులో ఎలా పోషించబడ్డాడో మనం ఆలోచన చేస్తే, ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేస్తే 100 అంతల ఫలం పొందాడట. 100 అంతల ఫలమే ఇస్సాకును కరువు నుంచి కాపాడిందని చెప్పొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఏ ఫలం? 100 అంతల ఫలం
ఆ కరువు నుంచి ఇస్సాకును కాపాడింది. ఏ పనిలోనైనా, ప్రయత్నంలోనైనా, ఏ వ్యాపారమైనా, వ్యవసాయమైనా నూరంతల ఫలం వారిని తప్పకుండా కరువు నుంచి కాపాడేదిగా ఉంటుంది. మీరు కరువులో నుంచి కాపాడబడాలి అని అంటే నూరంతల ఫలం పొందాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎలా పొందాలి? నూరంతల ఫలం పొందాలి. ఇస్సాకు కరువు రోజుల్లో, కరువున్న దేశంలో విత్తనం వేశాడు. విత్తనం నూరంతలుగా ఫలించడానికి ఇస్సాకు ఏం చేశాడో నేను ఈ ఉదయకాలం మందు మీతో చెప్తాను. నిజానికి కరువు కేవలము ఆహారం కొరకు మాత్రమే కాకుండా మన ఆత్మీయ జీవితంలో కలిగే కరువును గురించి ఒకసారి మీరు ఆలోచన చేయటానికి, ఆ కరువును మనం జాగ్రత్తగా తప్పించుకోవాల్సిన అవసరతను మీకు జ్ఞాపకం చేయటానికి ఒక వచనాన్ని చూపించాలనుకున్నాను. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదివి చూద్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివి చూద్దాం. రాబోవు దినములయందు దేశములో నేను క్షామము పుట్టిస్తాను. అది అన్నపానములు లేకపోవుట చేత కలిగే క్షామంగా కాకుండా యెహోవా మాటను వినకపోవుట వలన కలిగే క్షామముగా ఉంటుంది అని చెప్పారు. రాబోయే రోజుల్లో దేశములో నేను కరువు కలుగ చేస్తాను అని ప్రభు చెప్తున్నారు. అది ఏ కరువు అని అంటే అన్నపానములు లేకపోవటం వలన వచ్చే కరువు కాదట. ఈ రోజుల్లో తినడానికి మనుషులకి ఏమంత కరువు అయితే లేదు. స్తోత్రం. మనం వింటుంటాం, మన తాత ముత్తాతలు తినడానికి కష్టపడ్డారు. వరి అన్నం దొరికేది కాదు, జొన్నలు గంట్లు వండుకొని తినేవారు. ఈ ప్రాంతాల్లోనైతే వేరుశనగలు తినేవాళ్ళు అని చెప్తుంటారు. ఎందుకనంటే తినడానికి అంత కష్టం ఉండేదని. మరి ఈ రోజుల్లో చూస్తే తినడానికి మనిషికి ఏమంత కష్టం లేదు. కొంతమంది ఇంటి దగ్గర ఏ పనికి వెళ్ళకుండానే ఇంటి దగ్గర కూర్చొని చక్కగా హాయిగా బ్రతికేస్తున్నారు. స్తోత్రం. మీకు అర్థమవుతున్నాయి మాటలు? ఇంటి దగ్గర కూర్చొని హాయిగా బ్రతికేస్తున్నారు. కరువు లేదు, తినడానికి త్రాగడానికి లోటైతే లేదు. ప్రభు అంటాడు, ఈ అన్నపానములు లేకపోవటం వలన కలిగే కరువు కాదు, యెహోవా మాటను వినకపోవటం వలన వచ్చే కరువు మనుషులు అనుభవిస్తారని చెప్తున్నాడు. ఈ రోజుల్లో మనుషులు ఏ కరువును అనుభవిస్తున్నారనంటే దేవుని మాటను గురించిన కరువే అనుభవిస్తున్నారు. ఒకవేళ ఈ మాట వింటూ, ఎందుకండి పాస్టర్ గారు కరువు, టీవీ ఆన్ చేస్తే చాలు 24 గంటలు దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు దేవుని వాక్యం సమృద్ధిగా బోధించబడతా ఉంది అని చెప్తారేమో. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, టీవీలో ఒక అరగంట సేపు వచ్చే వాక్యాన్ని కదలకుండా కూర్చొని శ్రద్ధగా వినేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించండి. అంత మనస్సు పెట్టి టీవీలో వాక్యం వినేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. యూట్యూబ్లో వాక్యాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అంత శ్రద్ధగా వాక్యం విని పరివర్తన చెందే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టీవీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాక్యాన్ని బోధించే దైవ సేవకులు చాలామందే ఉన్నారు. యూట్యూబ్లో కూడా వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆ వాక్యం విన్న తర్వాత పరివర్తన చెందే వాళ్ళు ఎవరున్నారు? ప్రవర్తనను మార్చుకునే వాళ్ళు ఎవరున్నారు? ఆ వాక్యము 100% ఫలిస్తుందని చెప్పటానికి రుజువులు ఎక్కడ కనబడుతున్నాయి? ఈ రోజుల్లో వాక్యం యొక్క కరువు ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకనంటే మనుషులకి వాక్యం వినడానికి ఏమంత ఇష్టమో లేదు, వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వడానికి ఏమంత ఇష్టం లేదు. ఈ భూమి మీద తినడం తాగడం కోసం ఆలోచించే మనిషి, ఆలోచించే దేవుని బిడ్డలు దేవుని వాక్యం కొరకు అంత ఎక్కువగా ఆలోచించట్లేదు. వాక్యం కావాలి అని కోరుకోవట్లేదు. అందుకే
వాక్యం యొక్క కరువు రాకుండా దేవుని బిడ్డలు జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని ఈ ఉదయకాలం అంతా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన చేయండి. మనుషులు బ్రతకటానికి వారికి బాగా తెలుసు. పెద్దవాళ్ళు చెప్పే ఒక సామెత ఉంది, బ్రతుకుంటేనంట బలుసాకు తిని బ్రతికేస్తారంట. వారు కరువును ఎలా అధిగమించాలో మనుషులకు బాగా తెలుసు, లేమిని ఎలా అధిగమించాలో బాగా తెలుసు. కానీ వాక్యము లేకుండా వాక్యాన్ని సమృద్ధిగా పొందుకోవటం మనుషులకు చేత కావట్లేదని చెప్పడానికి ఈ మాటలు నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. స్తోత్రం. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు మనకు తెలియచేస్తున్న ఒక మంచి మాట ఏంటనంటే, క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీ హృదయములలో నివసింపనివ్వండి అని చెప్తున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఏంటదా? క్రీస్తు వాక్యాన్ని మీ హృదయాలలో సమృద్ధిగా నివసించనియాలి. ఈ రోజుల్లో మనుషులు సమయం తీసుకొని వాక్యమును చదివేవారు ఉన్నారా? అంత టైం ఉందా మనుషులకి? మీరు ఆలోచించండి. ప్రతిరోజు మానకుండా బైబిల్ చదివే అలవాటు, బైబిల్ చదివే ఒక క్రమము మీకుందా? సాతానుగాడు ఎవరి మీదనైనా డైరెక్ట్గా అటాక్ చేస్తే వారు ప్రార్థన చేయడం మానేస్తారట, వాక్యం చదవడం మానేస్తారట. నా మాటలు అర్థమవుతున్నాయా? సాతానుగాడు నీ మీద డైరెక్ట్గా అటాక్ చేశాడు అనడానికి రుజువు ఏంటంటే, వాక్యం చదవవు, నువ్వు ప్రార్థన చెయ్యవు. అడిగితే ప్రార్థన చేసుకునేటంత తీరిక ఓపిక నాకు లేదండి, అంత టైం దొరకట్లేదండి అని చెప్తారేమో. దాని అర్థం ఏంటంటే సాతాను నీ మీద డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు. మీరు ఆలోచించండి. ప్రతిరోజు మందిరములో జరిగే ప్రార్థనకు రావడానికి సమయము లేనివారు అనేక మంది ప్రతిరోజు ఎక్కడో ఒక చోటకు వెళ్ళడానికి, ఏదో ఒక పని చేయటానికి, ఏదో ఒక విషయంలో బిజీగా ఉండడానికి వారికి టైం ఎలా దొరుకుతుంది? ఇది సాతాను యొక్క అటాక్ అని అర్థము చేసుకోలేనంత అజ్ఞానముతో మనం నిండిపోతున్నాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనకు అన్నీ చేసుకోవటానికి టైం దొరుకుతుంది, అసలు తీరిగ్గా ఉండం, ఖాళీగా కూర్చోం. కానీ మనకు ఖాళీ లేకుండా పోయే దేనికనంటే వాక్యం చదవడానికి, ప్రార్థన చేయటానికే. సాయంకాలం జరిగే 1 గంట సమయం ప్రార్థనకు రావడానికి తీరిక లేని మనం ఎన్ని గంటలైనా ఒకవేళ ఎక్కడైనా గడపగలుగుతుంటే మీరు వెంటనే అర్థం చేసుకోవాలి, మీరు సాతాను యొక్క ఉచ్చులో ఉన్నారని. ఎక్కడున్నారు మీరు? సాతాను యొక్క ఉచ్చులో ఉన్నారు. అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, లేక ప్రయాణమైనా, ఇంట్లో చేసే పని అయినా, లేకపోతే నిద్రపోవడమైనా కావచ్చు. నిద్రపోవడానికి అంత శ్రద్ధ ఉంది, కానీ దేవుని సన్నిధానంలో కనీసం కొంత సమయం ప్రార్థన చేసుకోలేకపోతున్నావు. కారణం ఏంటనంటే, ఆ ప్రార్థనలో పాల్గొలేకపోతున్నావు. కారణం ఏంటనంటే సాతానుగాడు నిన్ను అటాక్ చేశాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు వాక్యం మీ హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయండి. ఎప్పుడు దేవుని వాక్యం మన హృదయాలలో సమృద్ధిగా ఉంటుంది? మనం చదివితే కదా. స్తోత్రం. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం అంటది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వినేవాడు, విని వాటిలో ఉన్న వాటిని గైకొనేవాడు ధన్యుడు అని బైబిల్ చెప్తోంది. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. తీస్తే చదవండి. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవాడు ధన్యుడు. చదివే వారందరూ ధన్యులు. వాక్యం చదవడానికి సమయం తీసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. సులువుగా మన వాక్యం చదవడానికి కీర్తనలు ఒకటి సులువుగా ఉంటాయి. కీర్తనలు ఒకటే చదివితే సరిపోదు. అలాగని మిగిలిన వాక్యం అర్థం కావట్లేదు అని అంటారేమో. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మనం అలా చదువుతూ ఉంటే ప్రభువే ఆ వాక్యం మనకు అర్థమయ్యేటట్టు అందులో ఉన్న సంగతులు మనకు నేర్పిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. బైబిల్ను క్రమంగా చదివే ఒక క్రమశిక్షణ మనకు అవసరం.
క్రీస్తు వాక్యం మన హృదయాలలో సమృద్ధిగా నివసించకపోతే వాక్యం యొక్క కరువు మీరు అనుభవించాల్సి వస్తుంది. అలాంటి కరువు వస్తుంది. దేవుని మాట కొరకట ఆ కింద మీరు చదివితే ఈ సముద్రం మొదలుకొని ఆ సముద్రం వరకు, తూర్పు దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు దేవుని మాట కొరకు మనుషులు వెతుకుతారు, కానీ అది వారికి దొరకదు అని ఆమోసు ఆ మాటలు తెలియచేస్తున్నాడు. ఎక్కడంట? ఈ సముద్రము నుంచి ఆ సముద్రం వరకు. అంటే ఎంత దూరం వెళ్తారో వాక్యం కోసం. స్తోత్రం. ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కువైపోయింది అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు జనాలు. ఎక్కడ చూసినా దేవుని వాక్యమే ప్రకటించబడుతుందని తెగ బాధపడిపోతున్నారు. ఎప్పుడు విన్న మాటలే, ఎప్పుడు చెప్పిన వాక్యమే, మాకు తెలిసిందే అనుకుని మనుషులు చాలా సంతోషపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. కానీ వాక్యం యొక్క కరువు వస్తే ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు తిరిగిన దేవుని వాక్యం దొరకదట. కనుక దేవుని వాక్యములో నువ్వు కరువు అనుభవించకుండా ఉండాలి అని అంటే ప్రతి దినం ఈ వాక్యాన్ని చదవాలి, ప్రతి దినం ఈ వాక్యాన్ని వినాలి. ప్రతి దినం విన్నా చదివిన ఆ సంగతులను నీ జీవితంలో ఏం చేయాలి? అనుసరించాలి. వాక్యం యొక్క కరువు రాకుండా జాగ్రత్త పడాలని ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. స్తోత్రం. చెప్తారా మంచిగా? హల్లెలూయా. వాక్యం యొక్క కరువు రాకుండా ఉండటానికి మనము చేయాల్సిన పనిని మొదటి కీర్తన మనతో చెప్తుంది. మొదటి కీర్తన మొదటి 3 వచనాలు చదువుదాం. మొదటి కీర్తన మొదటి 3 వచనాలు ఒకసారి చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడిపోకుండా తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నీ ఆత్మీయ జీవితంలో కరువు రాకుండా ఉండటానికి ఒక అద్భుతమైన సూత్రం ఇది, ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఇది. హల్లెలూయా. ఇశ్రాయేల్ దేశం ఉంది కదా, ఆ దేశమంతా ఇసుక నేలే, ఎడారి ప్రాంతం అని చెప్పచ్చు. కానీ ప్రపంచంలో మంచిగా వ్యవసాయం చేసి ఫ్రూట్స్ తర్వాత కూరగాయలు సరఫరా చేసే దేశంలో అది ముందుందంట. స్తోత్రం. ఎలాగనుకుంటున్నారు? వారు ఆ మొక్కల ఆ వ్యవసాయానికి కావలసిన ఆ నీరును డ్రిప్ ఇరిగేషన్ అనే పద్ధతిని అనుసరించి, అసలు ఆ పద్ధతిని కనిపెట్టిందే వాళ్ళు. సరాసరి నీరు మొక్క దగ్గరికే పైపు ద్వారా పంపించి ఆ మొక్కకే నీరు అందేటట్టుగా డ్రిప్ ఇరిగేషన్ అనే సిస్టమ్ అది. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. ఎడారిలో కూడా వారు వ్యవసాయం చేసి పళ్ళు, కూరగాయలు ఇంకా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారట. ఎక్స్పోర్ట్ అని అంటే ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు వాళ్ళు. అంత గొప్ప భాగ్యం, అంత ఫలం వారికి ఎందుకు వస్తుంది అని అంటే దేవుడు వారిలో ఉన్నాడు గనక. స్తోత్రం. చెప్తారా మంచిగా? మీరు కూడా అలా మారిపోగలుగుతారు. మీరు కూడా అలా ఫలభరితమైన, ఆకు వాడిపోకుండా ఎల్లప్పుడూ పచ్చగా ఉండి మీ సమయం వచ్చేసరికి ఫలించేటట్టుగా ఫలించే చెట్టుగా మీరు ఉండగలుగుతారు. ఎప్పుడు అని అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించగలిగినప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యములో ఆనందించడం మనకు రావాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఎందులో ఆనందించడం రావాలి? దేవుని వాక్యంలో ఆనందించడం మనకు రావాలి. దేవుని వాక్యమే మనకు ఆనందంగా అయిపోయేటంతగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. స్తోత్రం. మనుషులు ఆనందించరా? ఆనందిస్తారు. ఒక్కొక్కరు ఆనందం ఒక్కొక్క అందులో ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుందనంటే పౌలు గారు అంటారు, తిమోతికి రాసిన మనం 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుదాం.
ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అంటున్నాడు. జనులు హితబోధను సహింపక అంటే దేవుని వాక్యాన్ని సహించలేని మనుషులు ఉంటారని, సత్యానికి చెవివ్వకుండా, దేవుని వాక్యమే సత్యం, దేవుని వాక్యానికి చెవివ్వకుండా కల్పనా కథల వైపుకు తిరిగే కాలం వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు ఆ కాలం ఇదే అని. స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా కాదు, ఇది ఏ కాలం? మనుషులు కల్పనా కథల వైపుకు తిరిగిపోయిన కాలం ఇది. తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్న కాలం ఇది. వారికి ఇష్టం వచ్చినట్టు బోధ చేస్తే ప్రజలకు నచ్చుతాయి. స్తోత్రం చెప్తారా మంచిగా? మీకు తెలుసా మన సంఘం సత్యానికి చెవివని రోజులు ఇవి, వాక్యానికి చోట్లేని రోజులు ఇవి, మనుషులకు దురద చెవులు, హితబోధ సహించలేని రోజులు ఇవి. నిజానికి వాక్యం యొక్క కరువు ఇదే అని నేను చెప్తా. అలా కాకుండా మీరు వాక్యానికి చెవిచ్చి యెహోవా ధర్మశాస్త్రంలో మీరు ఆనందించేవారైతే, స్తోత్రం, ఎందులో ఆనందించేవారు? ఇప్పుడు కల్పనా కథలు, ఆ కథలు, ఈ కథలు, ఆ సంగతులు, ఈ సంగతులు వినడానికి మనుషులకు ఇష్టం. పట్టుమని 10 నిమిషాలు కూడా దేవుని మందిరంలో కూర్చోకుండా, దేవుని వాక్యం వినకుండా వారి ఆత్మీయ జీవితం ఎలా బలం పొందుతుంది చెప్పాలి. ఇప్పుడు ప్రతిరోజు మీరు భోజనం చేస్తారు, ఒక్క ముద్ద అంటే ఒక్క ముద్దే తింటున్నారు అనుకోండి, ఎంత తింటారు అమ్మా? ఒక్క ముద్ద, ఒక్క ముద్దే తింటారు. మీరు ఎంత బలమైపోతారు కదా. ఏమవుతారు చెప్పండి? కొన్ని రోజులకి ఏమవుతారో చెప్పాలి. ప్రతిరోజు ఒక్కటంటే ఒక్కటే ముద్ద తింటున్నారు మీరు, చాలా బలంగా పనిచేస్తారు కదా. మరి ఏం చేస్తారు చెప్పండి? కొన్ని రోజులకి ఏమవుతారు చెప్పాలి? అమ్మా బలహీనం అయిపోతారా? అసలు ఉంటారా మనుషులు మీరని? ఒక నెల రోజులు అలా చేసి చూస్తే ఆరాధనకు రాగలుగుతారా అని. కొంతమందికి ఎందుకో పట్టుమని 10 నిమిషాలు కూడా మందిరంలో కూర్చొని వాక్యం వినేటంత అంత శ్రద్ధ ఉండదు. వాళ్ళకి ఎలాగైపోవాలంటే మందిరంలో వాళ్ళకి ఎలాగైపోవాలంటే చాలా త్వరగా అయిపోవాలి ఆరాధన. స్తోత్రం చెప్పట్లేదు మీరు. ఎలాగైపోవాలి? చాలా త్వరగా అయిపోవాలి ఆరాధన. అంటే వాక్యం వినడానికి ఇష్టం ఉండదు. కానీ దేవుని బిడ్డ, దేవుని పట్ల నీకు ఆశ ఉంటే కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు 100 ఫలం పొందాలని ఆశ ఉంటే, కరువు రాకుండా మీరు బ్రతకాలనుకుంటే దేవుని వాక్యములో ఆనందించాలి. అంతేకాదు రోజు రాత్రింబగళ్ళు దివారాత్రులు ఆ ధర్మశాస్త్రమును మీరు ధ్యానించాలి, ఆ వాక్యమును గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ వింటున్నారు కదా, విన్న వెంటనే ఈ వాక్యాన్ని ఇంక మర్చిపోయి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు మీకు. విన్న తర్వాత ఇంటికి వెళ్ళి మీరు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇస్సాకు ఏం చేశాడు? లేక దేవుని వాక్యాన్ని గురించి ఏం చెప్తుంది? మన కరువు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? 100 ఫలం దేవుని నుంచి పొందాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, వినాలి, విన్నదాన్ని గైకొనాలి అని మీరు మాటి మాటికి దాన్ని తలంచుకొని ధ్యానించుకొని దానిని గురించి ఆలోచించుకోవాలి. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. మీరు మాటి మాటికి ఏం ఆలోచిస్తారు? కొంతమంది అప్పుల గురించి ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు? అప్పులు, ఎవరికి ఎంత ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి. కొంతమంది వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం కోసం, రావాల్సిన ధనం కోసం ఆలోచిస్తారు. వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు కదా, ఎప్పుడు ఇస్తారంటవా? ఇలాంటివన్నీ ఆలోచిస్తాంగా, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం కదా. ఏం చేయాలో ఆలోచిస్తాం, ఎవరు ఏం చేస్తారో ఆలోచిస్తాం. దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే, దాన్ని ధ్యానం చేస్తే మన జీవితాలు దీవించబడతాయి. స్తోత్రం
చెప్పాలి ఒకసారి మంచిగా. నాకు ఒకరు తెలుసండి, రాత్రైనా పగలైనా ఇంకేదోటి ఆలోచించుకుంటానే ఉంటారండి. నాకు ఒకరు తెలుసు, రాత్రైనా పగలైనా ఇంకెప్పుడు చూసినా ఏదోటి ఆలోచిస్తూనే ఉంటారండి. మరి ఆలోచించి ఏం చేస్తారో మనకు తెలియదు. హల్లెలూయా చెప్పట్లేదు మీరు. బైబిల్ ఏం చెప్తుందనంటే ఆలోచించటం అని అంటే దాన్ని కొంచెం మార్చి చింతించటం అంటాను. ఇలాగ ఆలోచించి చింతపడి మనుషులు ఒక తెలుపు వెంట్రుకను నలుపుగా కానీ నలుపు వెంట్రుకను తెలుపుగా కానీ చేయలేరట. అదే దేవుని వాక్యమును గురించి మీరు ఆలోచన చేస్తే, స్తోత్రం చెప్పాలి మంచిగా, దేవుని వాక్యమును గురించి ఆలోచన చేస్తే, అదే ధ్యానిస్తే, అదే మీ మనసులోనికి నెమరు వేస్తే మీరేమైపోతారనంటే బైబిల్ చెప్తుంది, అతడు నీటి కాలువ వారను నాటబడిన చెట్టులాగుండి ఆకులు ఆడిపోకుండా తన కాలం వచ్చినప్పుడు ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉంటాడంట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా కాదు, మీ సమయం వచ్చేసరికి మీరు ఫలం ఇచ్చే చెట్టులాగా. నీటి కాలువలు వారం నాటబడిన చెట్టు ఉంటుంది కదా, దానికి నీరు ఎద్దడం ఉంటుందంటారా? నీరు అందకపోవటం అనేది ఉంటుందంటారా? ఉండదు. ఎప్పుడు నీరు అందుతానే ఉంటుంది. వాక్యాన్ని దినదినము చదివి ధ్యానించే వారి జీవితంలో వారికి కూడా నీరు ఎద్దడి లేని చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో వారి ఆత్మీయ జీవితం కూడా అలాగే పచ్చగా ఉంటుంది. వారి ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా మారిపోతాయి. స్తోత్రం హల్లెలూయా మంచిగా చెప్పండి హల్లెలూయా. వారి ఆత్మీయ జీవితాలు కూడా ఏమైపోతాయి? ఫలభరితంగా మారిపోతాయి. చెప్పాలి మంచిగా. అసలు కరువు ఎందుకు వస్తుందో చెప్తాను. ఎహెజ్కేలు గ్రంథం 36 వచ్చాయి 29-30 వచనాలు చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 36 వచ్చాయి 29-30 వచనాలు త్వరగా చదవాలి నాకు. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీకు కరువు రానియకుండా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తానని ప్రభు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా? నిందను అన్యజనులలో కరువును గురించిన నిందను మీరిక పొందకుండా ఉండేటట్టు చెట్ల ఫలములు భూమి పంటను నేను విస్తరింప చేస్తానని చెప్తున్నాడు. స్తోత్రం హల్లెలూయా. మరలా వినండి, రెండోసారి చదువుదాం. ఒకసారి చదవండి ఆ మాట మరలా 29-30 కూడా చదవండి. ఒకసారి కలిపి చదివేయండి. మీ సకలమైన అపవిత్రతను నేను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను. కరువు రాకుండా ధాన్యమునకు ఆజ్ఞాపిస్తాను. అన్యజనులలో కరువును గురించిన నింద మీకు రాకుండా చెట్ల ఫలాలు భూమి పంట నేను విస్తరింప చేస్తాను. స్తోత్రం హల్లెలూయా. ధాన్యానికి నేను ఆజ్ఞాపిస్తాను, చెట్ల ఫలాలు భూమి పంట విస్తరింప చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రభువే గనక ధాన్యానికి ఆజ్ఞాపిస్తే ఆ జీవితంలో కరువు ఉండదు. చెట్ల ఫలాలకు భూమి పంటకు ఆయన విస్తారంగా వాటిని విస్తరింప చేస్తే ఇంకా జీవితంలో కరువు ఉండదు. ఎందుకీ కరువు రాకుండా చేస్తానని చెప్పినప్పుడు అక్కడ జరగాల్సిన పని ఏంటనంటే అపవిత్రత అంతా పోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. నీ ఆత్మీయ జీవితం కూడా సమృద్ధిగా ఉండాలి. నీ కరువు రాకుండా ఉండాలి. అన్యజనులలో నువ్వు కరువుతో బ్రతుకుతున్నావు, లేమితో బ్రతుకుతున్నావు, కష్టాల పాలు అయిపోయావు అనే నింద నీ మీదకి రాకుండా ఉండాలంటే దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ వాళ్ళ జీవితం ఏం బాగుపడలేదు పాస్టర్ గారు. దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ ఎప్పుడు కష్టాలే అని చెప్తారండి. దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ వారు ఇంకెప్పుడు ఏడుస్తూనే ఉంటారండి, బాధలతోనే ఉంటారండి, ఇబ్బందులే పడతారండి అని నీ గురించి వారు వీరు చెప్పుకోకుండా ఉండాలంటే
నీలో జరగాల్సిన పని ఒకటి ఉంది, అపవిత్రత అంతా పోవాలి. స్తోత్రం. ఏమైపోవాలి? అపవిత్రత అంతా పోవాలి. ఈ రోజుల్లో జీడి తోటలు, మామిడి తోటలు కదా పంట టైము, అవి మంచిగా ఫలించాలనంటే వాటికి కూడా ఏం చేస్తారు చెప్పాలి? తోటలు బాగు చేయరా? చేస్తారా? చేయరా? చెయ్యాలి. అలాగే నీ జీవితంలో కరువు రాకుండా ఉండాలి. ప్రభువు ధాన్యానికి ఆజ్ఞాపించాలి. నీ ఫలములు, భూమి పంట విస్తారంగా నీకు కలగాలనంటే అపవిత్రత అంతా పోవాలి. స్తోత్రం. చెప్తారా మంచిగా? అపవిత్రత అంతా పోవాలి అని అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. వాక్యము చేత నువ్వు ప్రతిదినం ఉదక స్నానం చేయాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి ఆ కిందకు చదువుతూ ఉంటే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ముడతైనా కలంకమైన అట్టిది మరి ఏది కూడా లేకుండా దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచటానికి, వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటానికి, దాని కొరకు, సంఘము కొరకు తనను తానే అప్పగించుకున్నాడట. వాక్యముతో నువ్వు ఉదక స్నానం చేయాలి. స్తోత్రం. చెప్పాలి అంటే నీ జీవితంలో వాక్యం యొక్క కరువు రాకూడదు. నీ జీవితంలో వాక్యం లేకపోతే నీ జీవితం కూడా కరువుతో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. వాక్యమే కనుకుంటే ఈ 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలోనే ప్రభువు అంటాడు, నేను వారి మీద శుద్ధ జలం చల్లుతాను, వారి అపవిత్రత అంతా నేను తీసివేస్తానని ప్రభువు చెప్తున్నాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఈ వాక్యం అనే శుద్ధ జలం నీ మీద చల్లబడాలి, అపవిత్రత అంతా పోవాలి. అప్పుడు నీకు కరువు రాకుండా ప్రభు చేస్తాడంట. స్తోత్రం. ఏం రాకుండా? కరువు రాకుండా చేస్తాడు. ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడంట ఆయన. భూమి పంటకు, అలాగే చెట్ల ఫలాలు ఆయన విస్తారంగా నీకు ఇస్తాడట. ఇంక కరువేముంటుంది? ఇస్సాకు ఆ దేశంలో విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఏ రోజుల్లో అనంటే కరువు ఉన్న రోజుల్లో. స్తోత్రం. చెప్పాలి మంచిగా. అసలు దేవుని బిడ్డలను దేవుడు ఎలా కాపాడాలనుకుంటున్నాడో ఒక మాట నన్ను చూపించనియండి. 33వ కీర్తన 18వ వచనం చదువుతారా? వారి ప్రాణాన్ని మరణము నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఉంది. స్తోత్రం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఉందంట. ఎందుకు అనుకుంటున్నారు? వారి ప్రాణాన్ని మరణము నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి. స్తోత్రం. చేతులెత్తి చెప్పాలి మంచిగా. ఇంకా మంచిగా చెప్పాలి హల్లెలూయా. ఇంకోసారి చెప్తారా హల్లెలూయా. నిజంగా మీకు కరువులో కాపాడబడాలి అని ఆశ ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీ అపవిత్రత ఎప్పుడు పోతుంది? ఇప్పుడు భయం ఉంటేనే, మనిషికి భయం ఉంటేనే జీవితం క్రమశిక్షణతో ఉంటుంది. భయం లేదనుకోండి, ఇప్పుడు అమ్మ నాన్న భయం లేదనుకోండి, ఇంక ఇంట్లో కానీ బయట కానీ ఇష్టానుసారం ప్రవర్తిస్తారుగా. స్తోత్రం. చెప్పాలి. ఎవరు అంటుంటారు, ఒకరి భయం కాకపోతే ఒకరి భయం అన్నా ఉండాలంటుంటారుగా. ఎవరి భయం? ఇంకెవరి భయం లేదనుకోండి, వారు ఇంకా ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలీదు. ఇక వీరంగం ఆడేస్తుంటారు అన్నమాట. ఏం చేస్తారు? వీరంగం. వాళ్ళు ఎవ్వరు కంట్రోల్ చేయలేరు, వాళ్ళని ఎవ్వరు ఆప్ చేయలేరు వాళ్ళు. అయితే ఆత్మీయ జీవితంలో నీవు అలా ఉండకూడదు. దేవుని ఎడల భయభక్తులు ఉండాలి. దేవుని ఎడల నీకేముండాలి? భయభక్తులు ఉండాలి. ఆయన కృప కొరకు ఎల్లప్పుడూ కనిపెట్టుకోవాలి. అప్పుడట కరువులో నిన్ను సజీవునిగా, సజీవురాలిగా నా ప్రభువు కాపాడుతాడు. స్తోత్రం. చెప్తారా మంచిగా? కరువులో నిన్ను ఎలా కాపాడుతాడు? సజీవుడిగా, సజీవురాలిగా ఆయన కాపాడుతాడు. ఎందుకనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నావు కనుక, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నావు కనుక. ఆయన యందు భయభక్తులు ఉంటే ఇంకా అపవిత్రతకు చోటు ఎక్కడ ఉంటుంది చెప్పాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా.
ఆయన యందు భయభక్తులు ఉంటే అపవిత్రతకు చోటు ఉంటుందా? స్తోత్రం. ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరో పెద్దోళ్ళు వస్తున్నారండి, కొంచెం పేరు ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళంటే మీకు గౌరవం ఉంది. మీ ఇల్లు ఎలా పడితే అలా ఉంచుతారా? ఏం చేస్తారు చెప్పాలి? మొత్తం చెత్త అంతా పోగేసి మూట కట్టేసి మూత వేసేసి కదా. ఇప్పుడు అదే దేవుని యందు భయభక్తులు ఉంటే మీ జీవితంలో చెత్త చెదారం ఎందుకు ఉంటుంది? అపవిత్రత ఎందుకు ఉంటుంది? ఇష్టానుసారమైన జీవితం ఎందుకు ఉంటుంది? ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం అని అంటే దేవుని యందు భయభక్తులు లేవని. దేవుని యందు భయభక్తులు లేకపోతే తప్పకుండా జీవితంలో కరువు వచ్చి తీరుతుంది. ఎందుకనంటే ప్రభు కనుదృష్టి వారి మీద ఉండదు. దేవుడు నన్ను చూడలేదండి, ఎందుకు చూస్తాడు? స్తోత్రం. తల్లిదండ్రులు కోపం వస్తే తల్లిదండ్రులే చూడరు మనల్ని. నీ ముఖం నాకు చూపించుకోపో అంటరా అనరా అమ్మా? ఇప్పుడు తల్లిదండ్రులు మాట ఏంటలేదు, ఇష్టానుసారం బ్రతుకుతున్నారు, వాళ్ళని ఎదిరించేస్తున్నారు, వారికి లోబడట్లేదు. తల్లిదండ్రులు ఏమంటారు? నీకు అన్నీ ఇచ్చి పంపిస్తాను అంటారా? నా గుమ్మం ఎక్కొద్దు అంటారుగా తల్లిదండ్రులు. మరి దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన దగ్గర మనం ఎంత భయంతో భక్తితో బ్రతకాలి. అదేమీ లేకుండా ఇష్టానుసారం బ్రతికేస్తే తప్పకుండా కరువు వచ్చి తీరుతుంది. అలా కాకుండా ఉండాలి. నాకు వేరే దారి ఏం లేదా, కరువు ఉండకూడదు, కష్టం ఉండకూడదు, నేను మరణం నుండి నేను తప్పించబడాలి, కరువులో నేను సజీవంగా ఉండాలి. దేశం అంతా కరువు ఉందండి, ఇస్సాకు ఒక్కరికే 100 ఫలం ఉంది. స్తోత్రం చెప్పాలి. దేశం అంతా ఏముంది? కరువు ఉంది. ఇస్సాకు మాత్రం అబ్బా పంట సమృద్ధిగా పండింది. ఇస్సాకు ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉంది, ఆహారం సమృద్ధిగా ఉంది. అలాగున కరువులో కూడా నువ్వు సజీవంగా సజీవురాలిగా ఉండాలి అని అంటే తప్పకుండా నువ్వు దేవుని యందు భయభక్తులతో ఉండాలి. ఆయన కృప కొరకు ఎల్లప్పుడూ కనిపెట్టుకోవాలి. స్తోత్రం. మంచిగా చెప్పాలి. దేవుని కృప కొరకు కనిపెట్టుకోవటం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అడగటమే. ఎవరి సహాయం? దేవుని సహాయం. ప్రతిరోజు ప్రార్థన చేసి ఎవరి సహాయం అడగడం? దేవుని సహాయం. మనకు దేవుని సహాయంతో మనకు పనే ఉంటుంది చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఎలా బ్రతుకుతారు తెలుసా? నాకు ఎవరు సహాయం అవసరం లేదండి. ఎవరి సహాయం అంటే మనుషుల సహాయం కాదు, అది దేవుని సహాయం కూడా అవసరం లేదన్నట్టు బ్రతుకుతారు. అందుకే ఒక్కరోజు కూడా ప్రార్థన చేయరు, ఒక్కరోజు కూడా ప్రార్థనకు రారు. ప్రార్థనకు రావడానికి వచ్చేసరికి వాళ్ళకి టైం ఉండదు. స్తోత్రం. కథను దేవుడు అంటే నమ్మడంట. అసలు దేవుడిని నమ్మడు, దెయ్యాన్ని కూడా నమ్మడు. స్తోత్రం. కొంతమంది దేవుడిని నమ్మరు కానీ దెయ్యాన్ని బాగా నమ్ముతారే. హల్లెలూయా. అయితే ఇతను దేవుణ్ణి నమ్మడట. అతనికి ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతనేమో దేవుణ్ణి బాగా నమ్ముతాడంట. స్తోత్రం. ఏంటో మనకు తెలియదు కానీ మన ఫ్రెండ్షిప్స్ దేవుణ్ణి నమ్మిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు. అదేంటో మనకు తెలియదు. హల్లెలూయా. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా? ఆలోచించండి. ఇక్కడ కూడా ఉన్నారు, పేర్లు చెప్పనులేండి. మన ఫ్రెండ్షిప్ అందరూ ఏంటది, ఒక్కసారి కూడా గుడికి రాని వాళ్ళు, ఇంకా దేవుడు అంటే ఒప్పనోళ్ళు, అలాంటి వాళ్ళు దాకా. మరి అలాంటి ఫ్రెండే ఉన్నట్టున్నాడు. ఇతడు దేవుడిని నమ్మడట. ఈ దేవుడిని నమ్మని అతను ఒకసారి ప్రార్థన చేస్తాడంట. ప్రభువా నాకు ఇంత ధనం కావాలి అని ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన చేస్తుంటే ఈ దేవుని నమ్మని అతను వచ్చి ఆ ప్రార్థన వింటున్నాడంట. ప్రార్థనని లోపల ప్రార్థన చేస్తుంటే కిటికీ డోర్ తీసి అతనికి ఎంత ధనం కావాలో అంత ధనం కట్టకట్టి లోపల పెట్టాడంట. స్తోత్రం. ఏ ఉద్దేశంతో పెట్టాడు అనుకుంటున్నారు? దేవుడు ఇచ్చాడు అంటాడో ఈడు, ఒక దేవుడు కాదురా నేను ఇచ్చానని చెప్దామని. దేవుడు అనేవాడు ఉంటే నీకు డబ్బులు ఇచ్చి ఉండేవాడు కదా, నేను ఇవ్వకపోతే నీకు డబ్బులు వచ్చి ఉండేది కదా అని చెప్దామని పెట్టాడంట. స్తోత్రం. ఎందుకంటే దేవుడిని నమ్మడు కదా. ప్రార్థన అయిపోయింది, కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఏదో కట్ట ఉంది. విప్పు చూతి ఇతనికి ఎంత కావాలో అంత ధనం ఉంది. సంతోషంతో ప్రభువా నీకు స్తోత్రం అనుకుని తలుపు తీసుకుని వస్తే తలుపు తీసిన వెంటనే ప్రత్యక్షమయ్యాడంట. స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్షమయ్యి ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతున్నాడట. దేవుణ్ణి నేను చాలా రోజుల నుంచి డబ్బులు అడుగుతున్నాను,
అడుగుతుంటే దేవుడు ఈ రోజు నాకు డబ్బులు ఇచ్చాడు అని అంటే ఎలాగిచ్చాడు, ఏమో ఎలాగిచ్చాడు నాకు తెలియదు, కళ్ళు తెరిచి చూసేసరికి నా ముందు డబ్బులు ఉన్నాయి, చాలా ఆశ్చర్యం అని అంటే, ఎవరిచ్చారు, నేనే ఇచ్చాను, కిటికీలోంచి వేసాను డబ్బులు అన్నాడంట. అవునా నువ్వా, ప్రభువానికి స్తోత్రం అంటున్నాడంట. మళ్ళీ అతనికి థ్యాంక్స్ అని చెప్పట్లేదు. నేను ఇస్తే దేవునికి స్తోత్రం అంటవేటి, దేవుడు ఉంటే దేవుడే ఇచ్చును కదా అని అంటే, అప్పుడు అంటాడంట, దేవుడు ఎంత గొప్పోడు చూడు, దేవుడు అంటే నమ్మకము లేని నీ ద్వారా దేవుని నమ్మిన నాకు ఆయన డబ్బులు నీ ద్వారా, నీలాంటి వారి ద్వారా కూడా దేవుడు ఇప్పించగలడు అని చెప్పడానికి ఇదే గొప్ప కార్యం, ఇదే గొప్ప రుజువు అన్నాడంట. స్తోత్రం. ఆ దేవుడిని నమ్మని అతనికి ఏం మాట్లాడాలో తెలియక వెనక్కి వెళ్ళిపోయాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకొక ఆయన కోసం చెప్తాను. ఒక మంచి దైవ సేవకులు ఉండేవారు రామగుండంలో, సురేష్ గారు అని. ఆయన ఒక రాత్రి తెల్లవారితే మేస్త్రికి 70,000 ఇవ్వాలంట. ఎంత ఇవ్వాలి? 70,000 రూపాయలు ఇవ్వాలి. ప్రార్థన చేస్తాడంట రాత్రి. ఆయన రాత్రి అంతా ప్రార్థనలు చేస్తూ ఉండేవారట. ఆ రాత్రి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయన, ప్రభువా తెల్లవారేసరికి మేస్త్రికి నేను డబ్బులు ఇవ్వాలి, లేదని చెప్పలేను, నా దగ్గర లేదని చెప్పలేను, కనుక నువ్వు నాకు ఎలాగైనా ఆ డబ్బులు అనుగ్రహించడానికి ప్రార్థన చేస్తుంటే, ఆయన సంఘంలో ఒక ఆయన మంచం మేంచి దబేల్మని కింద పడిపోయాడంట రాత్రి. ఇంతకేం జరిగిందనంటే, దబేల్మని పడిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడంట, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చే అంటున్నాడంట. స్తోత్రం. ఏమన్నాడు దేవుడు? పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చే అని అంటే, అతను అంటాడంట, నేను ఇవ్వను ప్రభువా అని చెప్పి మళ్ళీ పడుకున్నాడంట. మళ్ళీ పడుకుంటే మళ్ళీ కింద పడిపోయాడంట. లేచిన తర్వాత అన్నాడంట, ప్రభువా సగం ఇస్తాను, మొత్తం ఇవ్వలేను, మరి సగం ఇస్తాను అన్నాడంట. స్తోత్రం. దేవుడికి మొత్తానికి సగం ఇస్తానని పడుకున్నాడు కదా, ఈసారి పడను అనుకుని మంచిగా పడుకున్నాడంట. మళ్ళీ పడిపోయాడు కొద్దిసేపటికి. ఏంటి ప్రభువా సగం ఇస్తానన్నావు కదా అని అంటే, దేవుడు అంటాడంట, మొత్తం ఇచ్చేయి. స్తోత్రం. ఏం చేయి? మొత్తం ఇచ్చేయి. ఇక తప్పక ఇంకా వెలుగు రాలేదంట. వెలుగు రాకుండానే ఆ 70,000 కట్టకట్టుకుని వెళ్ళిపోయి పాస్టర్ గారు తలుపు కొట్టేస్తున్నాడంట ఈయన. స్తోత్రం. ఎవరు? పాస్టర్ గారు ఇంటి తలుపు కొట్టేస్తుంటే ఆ తలుపు తీసి, ఇంత పొద్దున్నే వచ్చేసారు ఏంటని అంటే, అప్పుడు చెప్తున్నాడంట, నన్ను ప్రభు నిద్రపోనివ్వట్లేదు, 3 సార్లు పడిపోయినాడు మంచం మీద నుంచి. ఏ అని అంటే, ఈ డబ్బులు ఇస్తావా అని దేవుడు ఊరుకోవట్లేదు. హల్లెలూయా చెప్పాలి మంచిగా. హల్లెలూయా. నా దేవుడు నీ కొరకు అలాంటి కార్యాలు చేస్తాడు. ఆయన యందు భయభక్తులు నీకుంటే, నీవే గనక అపవిత్రత అంతా తొలగించేసుకుంటే, నీకు కరువు రాకుండా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. కరువులో కూడా నేను సజీవుడిగా, సజీవురాలుగా కాపాడుతాడు. ఆయన భూమి పంటకు ఆజ్ఞాపిస్తాడు, ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడు, చెట్ల ఫలములు భూమి పంట విస్తరింప చేస్తాడు, విస్తారంగా నీకు సమృద్ధి అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. మంచిగా చెప్పాలి హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళలో మీ జీవితంలో కరువు రాకుండా ఉండాలంటే, దేవుని వాక్యాన్ని మీ జీవితంలో సమృద్ధిగా కలిగి ఉండాలి. వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం చేత ప్రతిదినం కడగబడాలి. వాక్యముతో మీ హృదయాన్ని నింపుకోవాలి. వాక్యపు వారనే, నీటి కాలువల వారనంటే వాక్యం వద్దనే నీ ఆత్మీయ జీవితం నాటబడి ఉండాలి. స్తోత్రం. వాక్యానికి దూరంగా ఉండకూడదు, వాక్యానికి చేరువుగా ఉండాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి, వాక్యముతో నువ్వు పెనవేసుకొని ఉండాలి, వాక్యములో అంటు కట్టబడి ఉండాలి. అలాగుని గనక నీ జీవితం ఉంటే, నీ జీవితాన్ని నా ప్రభువు ఆకు ఆడిపోకుండా ఫలమిచ్చే చెట్టులాగా చేస్తాడు. ఎంత ఫలం అనంటే 100 ఫలాన్ని నా ప్రభువు మీకు ఇస్తాడు. స్తోత్రం చెప్దాము మంచిగా. హల్లెలూయా. ఏవండి, ప్రభు ఫలింప చేసినప్పుడు 3 విధాలుగా ఫలింప చేస్తాడు. 1 30 అంతలు, 2 60 అంతలు, 3 100 ఈ దినాన ఎవరైనా వారి జీవితంలో 100 ఫలం పొందుతున్నారా అని అంటే, దాదాపుగా ఎవరి జీవితంలో 100 ఫలం అయితే లేదు. ఏం లేదు, 100 ఫలము లేదండి. ఇప్పుడు వర్షాలు లేని ఈ కాలంలో కూడా కొంతమంది పంటలు పండించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతకుముందు వర్షాకాలంలో కూడా ఆ భూములు ఏమైపోయినాయి?
ఎండిపోయి ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు దారంట వెళ్తూ, 90,000 పెట్టుబడి పెట్టాను పాస్టర్ గారు నేను. ఎంత పెట్టుబడి? 90,000. ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదు. ఎందుకనంటే పండలేదు, అది మొత్తం ఎండిపోయింది. అది కూడా గేదెలు మేసేస్తుంటే బాధపడుతున్నాడు. 90,000 పెట్టుబడి పెట్టాను, వాళ్ళు వీళ్ళు వచ్చి గేదెలు మేపేస్తున్నారు, కనీసం ఆ గడ్డైనా గేదెలు కోసుకుందామని ఆశ ఆయనకి. ఈ రోజుల్లో 100 ఫలం ఎవరి జీవితాల్లో లేవండి. కారణం ఏంటంటే నేను లోకస్తుల కోసం చెప్పట్లేదు, నీ ఆత్మీయ జీవితం కోసం ఆలోచించుకో. నువ్వు ప్రయాసపడుతున్నావు, బాధలు పడుతున్నావు, కష్టపడుతున్నావు, దేవుని నుంచి 100 ఫలాన్ని అనుభవించలేకపోతున్నావు. ఏదో ఒక కార్యం పొందగానే సంబరపడిపోవద్దు. దేవుని నుంచి ఎంత పొందాలి? 100 పొందాలి. స్తోత్రం. నీ జీవితం ఎలాగైపోవాలంటే సమృద్ధిగా మారిపోవాలి, కొదువ లేకుండా అయిపోవాలి, కరువు రాకుండా అయిపోవాలి. అన్యజనులలో నిన్ను గురించి నింద రాకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నారండి, వారికి ఇంకా అది లేదు ఇది లేదు అని నీ గురించి ఎవరు చెప్పకూడదు. అలా ఉండాలి అనంటే నీ జీవితంలో వాక్యం సమృద్ధిగా ఉండాలి. స్తోత్రం. నీ గుండెల నిండా ఏముండాలి? దేవుని వాక్యమే ఉండాలి. ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యం చేత నువ్వు కడగబడుతూ ఉండాలి. స్తోత్రం. ఆ వాక్యం చేత ఏం చేయబడుతూ ఉండాలి? కడగబడుతూ ఉండాలి. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఈ రోజుల్లో మనుషులకి కడగబడడానికి ఇష్టం ఉండదు. కడగబడడానికి ఏముండదు, ఇష్టం ఉండదు. వారు ఎలా ఉన్నారో అలాగే ఇష్టం. ఒకవేళ మీరు దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని వాక్యం చేత కడగబడేవారుగా ఉంటే, వాక్యముతో శుద్ధి చేయబడి అపవిత్రత అంతా పోవాలని కోరుకుంటే, నా ప్రభు అట ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడంట. స్తోత్రం. చెట్ల ఫలాలకి అలాగే భూమి పంటకు ఆజ్ఞాపించి అవి మీకు సమృద్ధిగా విస్తరించేటట్టుగా ప్రభు చేస్తాడని. మీ జీవితం అలా దీవించబడాలని దైవ సేవకునిగా నా ప్రార్థన. కరువు ఉంది, కరువులో కూడా ఇస్సాకు విత్తనం వేస్తే 100 ఫలం వచ్చింది. 100 ఫలం వచ్చింది. అలాగున కరువు ఉండని, బాధ ఉండని, కష్టం ఉండని, ఆ కష్టాలలో కూడా నీ పరిస్థితి 100 పంట పండినంత సంతోషంగా ఉండేటట్టుగా నా ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడు అలా జరుగుతుంది అని అంటే, వాక్యం మొట్టమొదటిగా నీ గుండెల నిండా ఉండాలి. స్తోత్రం. నీ గుండెల నిండా వాక్యమే ఉండాలని అంటే ఏమి నిండా చెప్పాలి. గుండెల నిండా వాక్యమే ఉండాలంటే రాత్రులు పగలు వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దాన్ని చదవాలి, వినాలి. విన్న దాని ప్రకారంగా బ్రతకటానికి నువ్వు సమర్పించుకుంటూ ఉండాలి. వాక్యంతో ప్రతిదినం ఉదక స్నానం చేయాలి. స్తోత్రం. రెండోది ఏంటది? వాక్యంతో ఉదక స్నానం చేయాలి. అంతేకాదు, ఈ వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. నీ జీవితంలో దేవుని వాక్యం చేత నీ అపవిత్రత అంతా పోగొట్టుకునే కార్యం గనక జరిగితే దేవుడు నీకు కరువు రాకుండా చేస్తాడంట. స్తోత్రం. ఏమి రాకుండా? కరువు రాకుండా చేస్తాడు. 100 ఫలాన్ని నువ్వు పొందుతావు. 100 ఫలం. మీరు ఆలోచించుకోండి, మీ గురించి మీరే ఆలోచించుకోండి. 100 మీరు ఫలం పొందుతున్నారా? 100 ప్రతిఫలం మీ జీవితంలో అనుభవించగలుగుతున్నారా? ఒకవేళ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా, వ్యవసాయంలో పెట్టుబడి పెట్టినా, అది ఒకవేళ మీకు 100 ఫలం ఇచ్చిందేమో. ఒకవేళ అలా ఉన్నా, ఒక అతను చెప్తున్న దాన్ని మరలా జ్ఞాపకం చేస్తాను. నేను ఈరోజు 2,000 తీసుకుని వచ్చాను పాస్టర్ గారు, కానీ ఏమైపోయిందో నాకు తెలియట్లేదు అంటున్నాడు. దానివల్ల నిజమైన సంతోషం అతను అనుభవించట్లేదు. అయ్యా అతను కనిపించట్లేదు. మరి మీ జీవితంలో దేవుని నుంచి 100 ఆయన కార్యాలు పొందటానికి దేవుని వాక్యం చెప్తున్నది ఒకటే, అపవిత్రత అంతా కడిగివేయబడాలి. స్తోత్రం. అలా అవ్వాలి అని అంటే 33వ కీర్తనలో మనం చదివినట్టుగా దేవుని యందు మనకేముండాలి? భయభక్తులు ఉండాలి,
తర్వాత ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కృప కొరకు కనిపెట్టడం అని అంటే ప్రార్థనలో ఉండటమే. ఎంత సమయం ప్రార్థన చేసుకోగలవో అంత సమయం ప్రార్థనలో నువ్వు గడపగలగాలి. స్తోత్రం. ఊరికనే టైం దొరికితే అక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళతో వీళ్ళతో ఫోన్లో ఆ బాత కనిపెట్టి, లేకపోతే అనవసరంగా అక్కడెక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసుకునే దానికంటే నువ్వు ఎంత ఎక్కువగా ప్రభు పాద సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెట్టగలుగుతావో, ఎంత ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోగలుగుతావో అంత ఎక్కువ ప్రార్థన చేయగలిగితే, అయ్యా నీ కృప తప్ప ఇంకొక ఆధారం నాకు లేదని నువ్వు చెప్తున్నట్టే, నీవు తప్ప వేరొక ఆధారం నాకు లేదని చెప్తున్నట్టే. ఎందుకో మనుషులను బ్రతిమలాడడానికి బాగా ఇష్టం, కానీ దేవుని సన్నిధిలో కాసేంతసేపు ప్రార్థన చేయడానికి అంత ఉండదు. ఏ జీవితంలోనైతే వాక్యం చదవడం ప్రార్థన చేసుకోవటం ఉండదో వారి గురించి ఒక దైవజనుడు చెప్తున్నారు, సైతాను డైరెక్ట్గా వారిని అటాక్ చేసినట్టేనంట. చెప్పట్లేదు మంచిగా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే కనుక నీ గుండెల్లో ఉంటే, దేవుని వాక్యమే కనుక నీ గుండెల నిండా ఉంటే, ఆదివారం మందిరానికి రాలేకపోయినందుకు అసలు నువ్వేమైపోతావు తెలుసా? ప్రాణం పోయినంత ఫీల్ అయిపోతుంటావు. ఎలా ఫీల్ అయిపోతావు? అసలు ప్రాణం పోయినట్టుగా ఫీల్ అయిపోతావు. అసలు మందిరానికి రాకపోయినా సేమ్ కొట్టట్లేదని అంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు? సాతాను నీళ్ళలో, ఆయన అడుగుజాడల్లో, సాతాను గడి అడుగుజాడల్లో చక్కగా ఫాలో అయిపోతున్నట్టే. ఈ మధ్యాహ్నం చిన్న ప్రార్థన చేద్దాం. తరలో వంచి కళ్ళు మూసుకొని.